అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. కూటమి ప్రభుత్వం 15,000 కోట్ల భారాన్ని, విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపడాన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలోని ఏపీపీడీసీఎల్ కార్యాలయంకు పెద్ద ఎత్తున భారీ నిరసన ర్యాలీ నిర్వహించి ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం ఇక్కడ చూస్తున్నాము. మనతో పాటు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు ఈ నిరసన కార్యక్రమం అంటే 15,000 కోట్ల రూపాయలని భారం మోపిందని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అసలు ఏంటి? మనం చూసాం ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచము, ఇంకా తగ్గిస్తాము, ఇంకా ప్రజలే విద్యుత్ ప్రొడ్యూస్ చేసేట్టుగా చేసి ప్రభుత్వానికి అమ్మేట్టుగా చేస్తాము అని చెప్పారు. అలా చెప్తే ప్రజలు నమ్మి ఓట్లేశారు. ఈరోజు 6 నెలల్లో 15,500 కోట్లు భారం ప్రజల మీద మోపడం జరిగింది. ఇప్పుడు ఈ నెలలో 6,000 కోట్లు, వచ్చే జనవరి నెలలో తీసుకుంటే 9,500 కోట్లు పెంచబోతూ ఉన్నారు. అసలు ఈ డిసెంబర్ నెల కరెంటు బిల్లులు చూస్తే షాక్ కొట్టింది ప్రజలకి, అంత దారుణంగా పెంచారు. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ధరలు పెంచుతూ బాదుడే బాదుడు అన్న టైప్గా పరిపాలిస్తూ ఉన్నారు. ఎన్నికల టైంలో చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. ఇప్పుడు చూస్తే బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ అన్న టైప్గా పరిపాలిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పేరుని చంద్రబాదుడు నాయుడు అనేసి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అంత ఘోరంగా బాదుడు చేస్తున్నారు. ఈ బాదుడికి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నిలిచారు. చూస్తే గత ఎన్నో ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చాక మన రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రి పరిపాలించారు. వాళ్ళెవ్వరూ కూడా ఇంత ఘోరంగా 6 నెలల్లో 15,500 కోట్లు అయితే మాత్రం ఎవరూ పెంచలేదు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది. ఇది చాలా దారుణం. ప్రజలందరిలో కూడా తిరుగుబాటు మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. అందువల్లనే ఈరోజు ప్రజల అందరి మద్దతుతో ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా ఏపీపీడీసీఎల్ ఆఫీసులకి, అలాగే ఎలక్ట్రికల్ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అసలు ఈ ప్రభుత్వ హయాం అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్ణయాల వల్లే ఇప్పుడు 15,000 కోట్ల భారం పడిందని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. దీనిపై మీరేమంటారు? ఇప్పటికి కూడా వీళ్ళు చేసిన తప్పులన్నిటికి కూడా వీళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, వాళ్ళు గ్రహించి మాట్లాడితే బాగుంటుంది. అసలు ఇప్పుడు 15,500 కోట్లు భారం పెంచుతా అన్నారు. ఎందుకు? ప్రభుత్వమే ఈ 15,500 కోట్లు భారము భరించి ప్రజల మీద భారం పడకుండా చేస్తే ప్రజలకి ఈ ఇబ్బంది ఉండదు కదా. అలాగే ఇప్పటికీ ఈ 6 నెలల్లో 75,000 కోట్లు అప్పులు చేయడం జరిగింది. మరి ఆ అప్పులలో ఈ 15,500 కోట్లు భారం భరించవచ్చు కదా. అలాగే తీసుకుంటే రాజధాని కోసం 50,000 కోట్లు వీళ్ళు కేటాయించడం జరిగింది నిర్మాణం కోసం. దానిలో 15,000 కోట్లు ఈ విద్యుత్ ఛార్జీల భారం కోసం ఉపయోగించవచ్చు కదా. ఇవేమీ చేయకుండా ఎంత దారుణంగా ప్రజలకు ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలు గ్రహించారు. ఆ రోజు ఎన్నో చేస్తానని చెప్పి ఏవీ చేయకుండా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. అలాగే ధరలు విపరీతంగా పెరిగిపోయి నిత్యావసర సరుకుల ధరలు, బియ్యం ధరలు, పప్పు దినుసులు, కాయగూరల ధరలు పెరిగిపోవడమే కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 30% పెంచుతూ ఉన్నారు. ఇంకా తీసుకునేసరికి విద్యా దీవెన ఇవ్వలేదు, ఫీజులు భారం పడింది తల్లిదండ్రుల మీద, వసతి దీవెన ఇవ్వలేదు, కాలేజ్ ఫీజులు భారం పడింది. ఇలా అన్ని రకాలుగా ప్రజలకి భారం గురి అయ్యేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసింది. ఖచ్చితంగా తిరుగుబాటు ప్రారంభమైందని తెలియజేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళైతే ప్రచారాలు చేస్తున్న పరిస్థితి. దీనికి బలపరుస్తూ విశాఖలోనే ముత్తంశెట్టి శ్రీనివాస్ కానివ్వండి, ఆడారి ఆనంద్ కుమార్ కానివ్వండి పార్టీ మారడం జరిగింది. దీనిపై మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ అండి. పైన జగన్మోహన్ రెడ్డి గారు, కింద కార్యకర్తలు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరున్నా లేకపోయినా ఈ పార్టీ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. 6 నెలల్లోనే ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకు ఈ కూటమి పెద్దలకి ఓట్లు వేసాము, ఎందుకు వీళ్ళకి అధికారం ఇచ్చాము, జగనన్న ఉంటే ఎంత చక్కటి పరిపాలన ఇచ్చారు అని చెప్పి ఖచ్చితంగా రానున్న ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మళ్ళీ జగనన్నకు పట్టం కట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు.